యల్కోట మండల విస్తృత స్థాయి కేడర్ సమావేశానికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు హాజరయ్యారు. ఇక రానున్న సార్వత్రిక ఎన్నికలలో అందరూ కలిసికట్టుగా పనిచేసి ఎస్కోట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి తనను, అలాగే విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ లక్ష్మి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో శృంగవరపుకోట నియోజకవర్గ పరిశీలకులు తైనాల విజయ్ కుమార్, డీసీసీబీ చైర్మన్ వేచలపు చినరామనాయుడు, ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందుకని ముందు అది దయచేసి ఈ ఎన్నికల్లో పెద్ద మనసుతో ప్రతి ఒక్కరు నువ్వు కానీ అందరం వేరెత్తి ఫలానాలు చెప్పండి. మీకేమైనా మీకు కావాల్సిన ఎలాంటి ఎస్టెన్సీ కావాల్సి వచ్చినా ఇప్పుడు ఏమైనా కొత్త కాదు, మనకి ఒక ఫోన్ కాల్ కావచ్చు, లేదా ప్రత్యక్షంగా రావచ్చు. మీకే మిగతా వాళ్ళకి వచ్చి ఏదో ఇంటర్వ్యూ తీసుకున్నాం లేకపోతే తలుపు తీసుకున్నాం రావాల్సిన అవసరం లేదు. నిజంగా తలుపు తీసుకొచ్చే తలుపు ఇక్కడున్న అది ఆ మాట చెప్తాను వచ్చాను. ఇక మిగతా విషయాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రాష్ట్రానికి అవసరం, మన మహానుభావుడు ఆయన ఇప్పుడు ఏ పెట్టాడు కానీ ఆయన పోయిన తర్వాత ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత అంతా ఇక సామాజిక మనుగడ. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఒక మానవత్వం ఉన్న మనిషి, ఒక ఆలోచన ఉన్న మనిషి, ఏదైనా మాటిస్తే మాటలని జవదాని మనిషి. కాబట్టి ఆయన నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉంది, మనందరికీ కూడా. అందుకు దాని గురించి మనం ఎంతగా